హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపి. ఇప్పుడు మీరు చూస్తుందైతే ఇది అబ్జల్యూట్ బార్బిక్యూ, మనకి అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది మియాపూర్ దగ్గర. సో ఇదైతే మియాపూర్ బ్రాంచ్ అని చెప్పి చూసినా కానీ ఆన్లైన్లో వస్తుంది అబ్జల్యూట్ బార్బిక్యూ. సో మేమైతే ఇది వెళ్ళింది వీక్ డే వెళ్ళాము. సో వీక్ డే కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువ ఉంది. అండ్ ఆల్సో మేమైతే నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఇంకా అంత రష్ అయితే లేదు. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి టైం 8 అలా అవుతుంది. సో రష్ అయితే లేదు. ఫస్ట్ అయితే వీళ్ళకి కాల్ చేసి వెళ్ళామండి. ఇంకా అబ్జల్యూట్ బార్బిక్యూ ఒకవేళ ఇవాళ ఎంత పడుతుంది, ఆఫర్ ఏమైనా ఉందా అలాగా కాల్ చేసి వెళ్ళాం. మనకి ఈజ్ డైనర్ అనే యాప్ కూడా ఉంటుంది. సో ఆ యాప్లో మనం టేబుల్ బుక్ చేసుకోవచ్చు. ప్లస్ అక్కడ మనకి అడిషనల్ డిస్కౌంట్ సో కార్డ్స్ మీద డిస్కౌంట్స్ కూడా మనకి విజిబుల్ ఉంటుంది. ఇంకా వాళ్ళు మాకు చెప్పింది అయితే ఆ రోజు సో వెజ్ వచ్చేసరికి 600, నాన్ వెజ్ ఏమో 650 చెప్పారు. ఇంకా నాన్ వెజ్ మీద అయితే మనకి ఏదైనా కానీ ఇంకా జిఎస్టీ కూడా ఉంటుంది, అది ఒక 30-40 రూపాయలు ఉంటుంది. సో మేము వెళ్ళిన రోజైతే వీళ్ళ దగ్గర పెద్ద ఐటమ్స్ అయితే ఏమీ లేవు, అందుకే అనుకుంటా 650 ఉంది. జనరల్గా అయితే నేను వేరే వాటిలో అప్పుడు చూసినప్పుడు సో 900, 1000 అలా ఉంది. వీళ్ళ దగ్గర 650 ఉంది ఏంటా అని అప్పుడే డౌట్ వేసింది. చూస్తే వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ అయితే లేవు. చూస్తున్నారు కదా, ఇది వెజ్ నాన్ వెజ్లో చికెన్ దమ్ బిర్యానీ ప్లస్ ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా మటన్ కర్రీ అయితే అసలు అంత ఏం బాగాలేదు, అసలు ఆ పీసెస్ కూడా ఏం బాగాలేదు. ఇంకా వెజ్లో వచ్చేసరికి ఇంకా వెజ్ బిర్యానీ, ఇవి వచ్చేసరికి వెజ్ మంచూరియా అంట. చూడండి ఎలా ఉందో, నూడిల్స్. ఇదేమో మనకి వెజ్ రిలేటెడ్. ఇంకా పన్నీర్ కర్రీ, బటర్ మసాలా లాగా మిల్ మేకర్ కర్రీ అది. సో ఇది తవా వెజ్ అంట. సో అప్పుడు నైట్ టైం అని చెప్పాను కదా, సో అందుకని ఐటమ్స్ కూడా అంత ఎక్కువైతే లేవు. సో ఉన్నవి కూడా అంత మంచిగా అయితే అనిపించలేదు. అందులో నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఈ బ్రాంచ్ అయితే వాళ్ళు ఇంతకుముందు విజిట్ చేశారని. సో అంతైతే మనము స్పెషల్ ఐటమ్స్ కానీ వేరేవైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దనే చెప్పారు. సో ఇంకా నియర్ బై ఉందని అయితే ఆ రోజు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకేదైతే మనకి లెమన్ కొరియాండర్ సూప్ అంట. సో నేనైతే కొన్ని ట్రై చేశాను. ఇంకా నేనైతే నాన్ వెజ్ తిన్నాను. ఇది వచ్చేసరికి నాన్ వెజ్ సూప్. సో అంతేమనిపించలే. ఇంక ఇది క్రిస్పీ కార్న్ కూడా మనకు ఓకే, సో లాగా ఉంది, అంత నాకు హెవీగా అయితే మంచిగా అనిపించలే. ఇంకా మనకు తెలిసిందే కదా, సో ఈ అన్లిమిటెడ్లో ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఈ స్టార్టర్స్. సో ఇది వచ్చేసరికి స్టార్టర్స్లో వీళ్ళు మనకి ఏమేమి కవర్ చేశారంటే ఇంకా ప్రాన్స్ ఒకటి, అపోలో ఫిష్ ఒకటి, ప్లస్ మనకి చికెన్ కబాబ్ అండ్ జాయింట్స్. సో ఈ జాయింట్స్ ఒకటైతే నాకు బాగా నచ్చిందండి. సో ఆ రోజు నచ్చిన వాటిలో నాకు ఏమైనా ఉన్నాయంటే ఈ లెగ్ పీస్లో ఒకటి, ప్లస్ క్రిస్పీ కార్న్ ఒకటి. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కూడా బాగానే ఉంది, కానీ మటన్ అయితే అంత బాగాలేదు. మటన్ జస్ట్ కర్రీ పెట్టారు, అదంత బాగా. ఇంక ఈ స్టార్టర్స్ వచ్చేసరికి స్పైసీగా చేయమని చెప్పాను కానీ ఓకే చేశారు, కానీ వాళ్ళు ట్రై అయ్యేదో ఓకే, అంతైతే గుడ్ అయితే కాదు, అలానే బ్యాడ్ కూడా కాదు, ఓకే యావరేజ్గా అయితే ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఇంకా వచ్చేసరికి ఈ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కామనే కదా, అవి కూడా పెద్ద ఎక్కువ ఐటమ్స్ లేవు. వీళ్ళ దగ్గర పాన్ ఐస్ క్రీమ్ అని ఒకటి ట్రై చేశాను. అదైతే స్టార్టింగ్ అన్ని ఐటమ్స్ మీద నాకు స్పైసీగా అనిపించింది, కాకపోతే ఆ పాన్ ఐస్ క్రీమ్ అయితే బాగుంది. సో మీరు ఎప్పుడైనా అబ్సల్యూట్కి వెళ్తే ట్రై చేయండి, బాగుంది. నేనైతే ఆ రోజు చిల్లీ చికెన్ వీళ్ళ చేత స్పెషల్గా చేయించుకొని తిన్నాను. అది ఒకటి కూడా పర్లేదు, చిల్లీ చికెన్. సో చెప్పాను కదా, ఇది చికెన్ బిర్యానీ ప్లస్ ఆ పక్కన ఉన్నదైతే మటన్. సో మటన్ అంత లేదు, చికెన్ బిర్యానీ ఫైన్. ఇవి వచ్చేసరికి ఏవో మొజిటో డ్రింక్స్, అదైతే దానికి ఎక్స్ట్రా పే చేయాలి, ఒకటి 100 రూపీస్ ఎంతో చెప్పారు ఆ రోజు. సో ప్రైస్ అండ్ ఆఫర్ చూసుకొని వెళ్ళండి.